చూపించుకుంటా ఇప్పుడు కానిస్టేబుల్ పెట్టుకొని నరకం పైనుంచి ఇల్లు వరకు నరకం చూపించారు సార్. మళ్ళీ ఎక్కడిక నడువని కాళ్ళతో తంటాం సార్. మళ్ళీ ఎక్కడిక నడువు పొందుతావా ఎవరికైనా చెప్తావా చెప్తే నీకు పోయి రాకుండా నిన్నే చూసుకుంటా. ఎందుకంటే ఎవరికైనా చెప్తా డాక్టర్లు జడ్జిలకి మీ వాళ్ళకైనా చెప్తే నీ సంగతి పోయి రాకుండా మొత్తం ఎట్లా భయపెట్టి ఉంటే సార్. పోలీస్ స్టేషన్ పోవాలన్నా భయపెట్టింది సార్. నాకైతే టైం పెట్టడానికి పోతే 15 రోజులు జీవులో ఉంటే సార్. జీవులు పెట్టేవాళ్ళు లేదు సార్. నాకే రోజు 400-500 ఆటో నడిపితే జీవులు ఆడదు సార్. నాకు ఆటో చూద్దాం సార్. నా భార్య 6 నెలల ప్రెగ్నెంట్ సార్. ఇక్కడ ఆయన కానిస్టేబుల్ ఇట్లా బెస్సీ పెట్టుకుంటే కొద్దిగా సైడ్ మామూలు తాకి హాస్పిటల్ చూపించడానికి కూడా నాకేమీ లేదు సార్. వాళ్ళ కోసం నేను తగ్గించాను సార్. నా బిడ్డను చిన్న పాప వీడియో చూపిస్తున్నట్టు ఇగో ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డది. ఆయనే బ్లూ షర్ట్. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు. నీకేం అవసరం రా, నీకు గుడ్డ భూమి లేదు, నీకేం అవసరం రా దీంతో నేను చెప్పేసి. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులే పెడుతున్నారు జిల్లా అంతటా. తప్పించుకోవడానికి ఇది మార్గం కాదు. ఇంకో చోట ఇరుక్కపోతున్నావు.